Hello everyone, welcome to your favorite channel Physics in Telugu. So this is Lokesh sir and Ivala Nenu. So elanti class kuda తీసుకోవట్లేను, but I am here to say a small thank you note for all the teachers, not only the teachers who taught us in the school level or college level, but also to the teachers who taught us in our everyday life. సో ఇక్కడ నేను ఇవాళ ఒక చిన్న స్టోరీని చెప్పడం కోసం మీ అందరి ముందుకు వచ్చేసాను. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఆల్ ద పేరెంట్స్, టీచర్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై లవ్లీ స్టూడెంట్స్. ఐ హోప్ ఎవ్రీబడి విల్ బీ ఎంజాయింగ్ దిస్ స్టోరీ. ఎస్, అయితే స్టోరీ ఎవరి గురించి అంటే ఒక స్టూడెంట్ అండ్ ఒక టీచర్ మధ్యలో జరిగిన ఈ కన్వర్సేషన్ గురించి నాన్న. సో ఒకానొక స్కూల్ ఉంటుంది. స్కూల్లో మనందరికీ కూడా ఫేవరెట్ టీచర్స్ ఉంటారు కదా. సో అలానే ఒక స్టూడెంట్కి ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారన్నమాట. సో ఈ స్టూడెంట్ ఏమని చెప్తాడంటే, టీచర్ సో నెక్స్ట్ ఏదైతే టీచర్స్ డే జరుగుతుందో ఆ ప్రోగ్రాంలో నేను మీ సబ్జెక్ట్ని తీసుకొని, ఎస్ ఐ వాంట్ టు బికమ్ అ టీచర్ లైక్ యూ, సో నేను మీ సబ్జెక్ట్ టీచర్ రోల్ని ప్లే చేస్తాను, మీరు ఆ డే మొత్తం కూడా నన్ను చూసి నన్ను ఇవాల్యుయేట్ చేయండి అని చెప్తారన్నమాట టీచర్కు. దానికి టీచర్ కూడా ఒప్పుకుంటారు. అండ్ టీచర్స్ డే రానే వచ్చింది. ఎర్లీ మార్నింగ్ లేచి చాలా ఎక్సైటెడ్గా ఇతను బుక్స్ తీసుకొని ప్రిపరేషన్ చాలా పర్ఫెక్ట్గా చేసుకొని ఎస్ క్లాసెస్కి వెళ్తాడు. అబ్బాయి క్లాసెస్ కూడా తీసుకుంటాడు. అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత టీచర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. సో టీచర్ లైక్ నేను డే మొత్తం కూడా ఐ హ్యావ్ ప్లేడ్ యువర్ రోల్ కదా, సో నన్ను ఎవాల్యుయేట్ చేశారు కదా, సో ఫ్యూచర్లో నేను ఒక గుడ్ టీచర్ అయ్యే అవకాశం ఉందా అని అడిగితే అప్పుడు టీచర్ ఏమంటారంటే, ఓకే నువ్వైతే మేనేజ్ చేసావు, బట్ నీకన్నా రమేష్ కుడ్ బి అ గుడ్ టీచర్ అన్నారు. ఓకే, సో ఇతనికి ఇంకా ఫీజులు ఎగిరిపోయినాయి, బికాస్ హీ వాస్ వెరీ ఎక్సైటెడ్, చాలా హార్డ్ వర్క్ చేశారు కదా. సో నాకన్నా రమేష్ ఎలా గుడ్ టీచర్ అవుతాడు అని క్వశ్చన్ వచ్చేసి, మేడం హౌ రమేష్ కుడ్ బి ఏ గుడ్ టీచర్ అని అడుగుతాడు. సో దానికి ఆన్సర్ టీచర్ ఏమంటారంటే, ఓకే ఇదంతా పక్కన పెట్టేసే, ఈ కన్వర్సేషన్ పక్కనే ఒక పాటర్ ఉన్నాడు, ఆ పాటర్ దగ్గరికి వెళ్ళి అతనికి ఏమైనా నేర్పించు అని చెప్తాడు. సో దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఆ స్టూడెంట్ చాలా హార్డ్ వర్క్ చేసుకొని రైట్ ఆ పాటర్ దగ్గరికి వెళ్ళేసి అతనికి నేర్పించడానికి చాలా రకాలుగా ట్రై చేస్తాడు, బట్ పాటర్ ఏం నేర్చుకోలేకపోతాడు. సో మళ్ళీ రిటర్న్ వచ్చి టీచర్కి చెప్తాడు, సార్ నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను, ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఈ పాటర్కి నేను ఏం నేర్పించలేకపోయాను సార్ అని చెప్తే, ఎస్ రమేష్ కూడా ఆ పాటర్ని నేర్పించడంలో ఫెయిల్ అయ్యాడు, బట్ రమేష్ కుడ్ బి అ గుడ్ టీచర్ దాన్ యూ అని మళ్ళీ టీచర్ అంటారు. అప్పుడు మళ్ళీ ఇతనికి కొంచెం ఎస్ ఎందుకు ఇలా అంటున్నారు అని ఒక డౌట్ వచ్చేసి, హౌ ఇట్ కుడ్ బి పాసిబుల్, బికాస్ రమేష్ కూడా నేర్పించలేకపోయిండు, నేను కూడా నేర్పించలేకపోయినా, బట్ స్టిల్ మళ్ళీ రమేష్ ఏ విధంగా నాకన్నా బెస్ట్ టీచర్ అవుతాడు అనేసి క్వశ్చన్ అడుగుతాం. అప్పుడు టీచర్ ఇచ్చే సమాధానం ఏంటి అంటే, రమేష్ కూడా ఆ పాటర్కి నేర్పించడంలో ఫెయిల్ అయ్యిండు, కాకపోతే రమేష్ ఎప్పుడైతే ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు రమేష్ హ్యాడ్ లెర్న్డ్ హౌ టు ప్రిపేర్ ద పాట్స్ని ఎలా తయారు చేయాలి అనే పద్ధతిని నేర్చుకొని రిటర్న్ వచ్చాడు. సో అ టీచర్ ఈజ్ నాట్ ఓన్లీ వన్ who only teaches but also learns in the journey of teaching. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇన్ ద ప్రొఫెషన్ ఆఫ్ దిస్ టీచింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటారు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి. సో వీళ్ళందరినీ కూడా చూస్తూ వాళ్ళను నేర్పిస్తూ మనం కూడా నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ టీచర్ మన లైఫ్లో ఎవరు అంటే డెఫినెట్లీ మన మదరే కాబట్టి ఎస్. సో ఈ స్టోరీ నేను అందరికీ కూడా డెడికేట్ చేస్తున్నాను. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్టోరీ నేను మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, వాట్ ఎవర్ ద వర్క్ యు ఆర్ డూయింగ్, డూ ఇట్ విత్ యువర్ హోల్ హార్ట్, సిన్సియర్గా మీరు మీ మొత్తం ఎఫర్ట్ని పెట్టండి. యట్ ఆ వర్క్ పర్ఫెక్ట్ అవ్వకపోయినా కూడా అసలు బాధపడకండి, బట్ ఆ ప్రాసెస్ ఆఫ్ జర్నీ ఏదైతే ఉంటుందో ఆ జర్నీ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు ఏదైతే కష్టం ఇప్పుడు చేశారో సో దాంట్లో ఇమీడియట్లీ మీకు సక్సెస్ అనేది రాకపోయినప్పటికీ కూడా యూ విల్ బి గెయినింగ్ ఎక్స్పీరియన్స్. సంబడీ సెడ్, సక్సెస్ని ఎంజాయ్ చేస్తావా ఫెయిల్యూర్ని ఎంజాయ్ చేస్తావా అంటే ఐ విల్ బి ఎంజాయింగ్ ఫెయిల్యూర్ అని అన్నారు, బికాస్ ఫెయిల్యూర్ అయినప్పుడు యూ విల్ బి లెర్నింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. సక్సెస్లో నువ్వు అంత ఎంజాయ్ చేయలేవు, కానీ ఫెయిల్యూర్ విల్ బి గివింగ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో ఫెయిల్ అవ్వండి అండ్ ఫెయిల్ అవుతూ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ఫెయిల్ అయిన రీజన్ ఏదైతే ఉందో అవన్నిటిని నోట్ చేసేసి
ఒక్కొక్క మెట్టు స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్ అవ్వండి. డెఫినెట్లీ యూ విల్ బీ బికమింగ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. Hope everybody loved this part of the story. Thank you. Thanks a lot.